Hi, Jabu. Hi. Hello. Welcome back. My Anda channel. Today's video is all about the review of HP Pavilion 14 series laptop model. And this laptop is bought from Flipkart. So actually దీని కాస్ట్ వచ్చేసి 69,999 ఉంది. అంటే అరౌండ్ 70,000. బట్ ఈ ల్యాప్టాప్ అనేది మాకు ఆఫర్లో 66,000కి వచ్చింది. సో దీనిలో బిల్ట్ ఇన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ఉంది. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా మాకు ఫ్రీగా వచ్చింది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ప్రాసెసర్ i5 10th జనరేషన్ ల్యాప్టాప్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ నేను మీకు వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ 14 ఇంచ్ ల్యాప్టాప్. అంటే డిస్ప్లే వచ్చేసి మనకి 14 ఇంచ్ మొత్తం కార్నర్ నుంచి కార్నర్కి 14 ఇంచెస్ వస్తుంది. అండ్ ఇందులో 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది, 256 GB ఆఫ్ SSD ఉంది, అండ్ 1 TB ఆఫ్ HDD హార్డ్ డిస్క్ ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్, అండ్ 2 GB ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్. అండ్ ద కలర్ ఈజ్ మినరల్ సిల్వర్ కలర్. ఓకే, సో ఇది ఎలా అన్బాక్సింగ్ చేసాము అండ్ లోపల మాకు డ్యామేజింగ్ వచ్చిందా రాలేదా, సో ల్యాప్టాప్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. నేను ఎప్పుడైతే ల్యాప్టాప్ ఆర్డర్ చేశానో అప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో నా ల్యాప్టాప్ మంచిగా వచ్చిందా రాలేదా షిప్మెంట్లో అని చెప్పేసి డెలివరీ బాయ్తో కూడా కనుక్కుంటున్నాను. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, చూడండి నా ఫేస్లో ఆ నవ్వు. చూద్దాం, త్వరగా ఓపెన్ చేసి ప్రోడక్ట్ ఎట్లా ఉంది అనేది మీకు రివ్యూ ఇస్తాను. ఈ వీడియో క్రెడిట్స్ అన్నీ కూడా మా వదినకే, సో దగ్గరుండి తీయించాను. అండ్ ఈ ల్యాప్టాప్ ప్యాకేజింగ్ అనేది చాలా గట్టిగా వచ్చింది. అసలు నేను చాలాసేపు ట్రై చేశాను తీయడానికి. చూడండి, అసలు చాకుతో కోయాల్సి వస్తుంది. చాలాసేపు ఎప్పటికో ట్రై చేసి రావట్లేదని చెప్పేసి ఇంకా నైఫ్ యూజ్ చేశాను నేను. అది తీసేటప్పుడు కూడా మధ్యలో నాకు పైన పెట్టిన పేపర్ అనేది చిరిగిపోయింది. సో ఇంకో కాపీ నాకు లోపల ఆల్రెడీ ఇచ్చారు. సో నో ప్రాబ్లం. ఈవెన్ మళ్ళీ మనం ప్రోడక్ట్ మంచిగా రాకపోతే, బ్రేకేజెస్ ఏమన్నా, ఫిజికల్ డ్యామేజెస్ ఏమన్నా ఉంటే రిటర్న్ పెట్టేయడానికి మనకు ఆ పేపర్ అనేది కావాలన్నమాట. ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి నేను చాలా తిప్పలు పడ్డాను, బట్ ఫైనలీ చాలా బాగుంది. సో 2 బాక్సెస్ అనేవి ఉన్నాయి. పైన ఒక బాక్స్ ఇచ్చాడు అండ్ లోపల ఇంకొక బాక్స్ ఇచ్చాడు. సో ప్యాకేజింగ్ అనేది చాలా బాగుంది. ఆల్మోస్ట్ నాకు 10 మినిట్స్ పైనే పట్టింది తీయడానికి. సో నేను వీడియోలో స్పీడ్ ఎక్కువ పెట్టడం వల్ల మీకు చాలా తొందరగా అయిపోయింది. సో చూడండి, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, బాక్స్లో ఒక బాక్స్ ఉంటుందని 2 బాక్సెస్ ఉంది. అండ్ పైన నాకు ఆల్రెడీ ఒక పేపర్ చిరిగిపోయింది కదా, షిప్మెంట్ డీటెయిల్స్ అవన్నీ. సో అది ఆల్రెడీ నాకు ఇంకో కాపీ లోపల ఇచ్చారు. అండ్ సో చూద్దాం దీంట్లో ప్రాసెసర్ ఏంటి అండ్ మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది నాకు బార్కోడ్తో సహా మెయిన్ స్టిక్కరింగ్ అనేది వచ్చింది. సో నేను అదే చూపిస్తున్నాను మీకు. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ ప్యాకేజింగ్. సో మనకి బాక్స్ చుట్టూ కూడా ఇలా స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు. అది ఎక్కడ ఉంది ఎడ్జ్ అనేది నాకు ప్రాపర్గా ఐడియా తెలియలేదు. బట్ ఓకే, ఫైనలీ ఎలాగోలా తీసేసాను చాక్తో కట్ చేసేసి. సో పైన బాక్స్ తీసేటప్పుడు నేను అంత ఆలోచించలేదు, బట్ కొంచెం లోపల బాక్స్ని మాత్రం ఓపెన్ చేసేటప్పుడు ల్యాప్టాప్ అక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీశాను. సో అందుకని మీకు ఇంత టైం పడుతుంది. నా చూడండి, సో మనకి ఏంటి అంటే థర్మాకోల్ షీట్స్ లాగా ఇది ల్యాప్టాప్ బ్రేక్ అవ్వకుండా
ఈవెన్ బాక్స్లో కూడా మనకు ఖాళీ ఉంటుంది కదా, సో ఆ ఫిజికల్ డ్యామేజ్కి ఛాన్స్ లేకుండా నాకు అట్లా ఇచ్చారు. ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ కవర్ కూడా ఇది యాక్చువల్గా షిప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డైరెక్ట్ హెచ్పి నుంచి వచ్చిందండి. థర్డ్ పార్టీస్ మధ్యలో ఏం రాలేదు. ఈవెన్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినా కానీ నాకు డైరెక్ట్ హెచ్పి నుండి వచ్చింది. దట్స్ వై ప్యాకేజింగ్ కూడా హెచ్పి లేబుల్ అనేది ఇచ్చారు. సో నేను అదే చూపిస్తున్నాను. స్టిక్కరింగ్ కూడా హెచ్పి లేబుల్ ఇచ్చారు. సో నా ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. కీబోర్డ్ పైన డస్ట్ పడకుండా నాకు ఒక షీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అయితే నేను ఫస్ట్ కీబోర్డ్ చెక్ చేస్తున్నాను. అండ్ సైడ్కి వచ్చేసి మనకి అక్కడ చూడండి ఒక పవర్ బటన్ ఇచ్చారు. అండ్ మైక్రోసాఫ్ట్ ఇన్బిల్ట్ ఆఫీస్ i5 కోర్ ప్రాసెసర్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే 2 USB 1 మైక్రోఫోన్ అండ్ ఒక మెమరీ స్లాట్ టైప్ సి. అండ్ ఇట్ సైడ్ చూస్తే HDMI RJ45 పవర్ సాకెట్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ పక్కన కూడా ఉంది. ఇంకొక టైప్ సి ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే కేబుల్స్ అండ్ ఛార్జర్ కూడా ఇచ్చారు. సరే, ఇప్పుడు మనం ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి లోపల ఫీచర్స్ కూడా చూద్దాం. సో నేను పవర్ ఆన్ చేశాను. సో జస్ట్ ఏ మూమెంట్ అని నాకు మెసేజ్ వచ్చింది. సో అలెక్సా బిల్ట్-ఇన్ ఫీచర్ కూడా ఉంది. ఇంటర్నల్ సెట్టింగ్స్ అనేవి మనం చేయాలి వన్స్ OS లోడ్ చేయడానికి ఫస్ట్ టైం. కాబట్టి ఇక్కడ నాకు లాంగ్వేజ్ అడిగింది, కంట్రీ అడిగింది. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ US ఇంగ్లీషా ఇండియన్ ఇంగ్లీషా అంది. నేను US ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేశాను. ఎస్ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా నేను స్కిప్ చేసేసాను, లేఅవుట్ అది కూడా. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్దర్గా నీకు కంటిన్యూ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలి. యాక్చువల్లీ నాకు ఈథర్నెట్ లేదు. సో మా బ్రదర్ది నెట్ కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ అవ్వలేదు. సో తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి కార్నర్లో లెఫ్ట్ మోస్ట్ బాటమ్ కార్నర్లో ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అనేది ఉంది కదా, సో అది నేను యూజ్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోయాను. చూడండి, మీకు తెలుస్తుంది వీడియోలో. సో కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్ అని చెప్పేసి నేను ఇక్కడ యూజ్ చేశాను. తర్వాత మళ్ళీ నాకు ఇలా మెసేజ్ వచ్చింది, జస్ట్ ఏ మూమెంట్ అని. యాక్చువల్గా అయితే ఛార్జింగ్ పెట్టాలి, బట్ నాకు కొంత ఛార్జింగ్ అనేది ఆల్రెడీ ఉంది. సో అది యూజ్ చేసిన తర్వాత నేను పెడదాం అనుకుని నేను పెట్టలేదు. బట్ నార్మల్గా అయితే ఒక 1 అవర్ ఛార్జింగ్ అయితే ముందే చేయాలంట, మా బ్రదర్ చెప్పారు. సో తర్వాత ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ ఒకటి వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోమని చెప్పింది. సో నేను యాజ్ యూజువల్గా నా నేమ్ దేవి మాచర్ల అని నేను సెట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేశాను. సో నెక్స్ట్ యూజువల్గా ఈ స్టెప్స్ అన్నీ మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో నేను లైట్ తీసుకుని మొత్తం అన్నీ కూడా నెక్స్ట్ ప్రొసీడ్ చేశాను. అండ్ ఇక్కడ ఒక అగ్రిమెంట్ వచ్చింది, మళ్ళీ దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను. ప్రైవసీ సెట్టింగ్స్ కూడా నేను ఏం పెద్దగా చేయలేదు, నేను డిఫాల్ట్ సెట్టింగ్స్తోనే ప్రొసీడ్ అయిపోయాను. ఫర్దర్గా కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు అని. అండ్ నెక్స్ట్ నాకు ఫస్ట్ నేము లాస్ట్ నేము రీజియన్ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయమని ప్రాంప్ట్ చేసింది సిస్టమ్. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము అట్లాగే రీజియన్ నా మెయిల్ ఐడి ఎంటర్ చేసి సో నేను నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి ప్రొసీడ్ అయిపోయాను. సో చెప్పాను కదా అలెక్సా ఫీచర్ కూడా ఉంది అని. సో ఎవ్రీ టైం నేను ఇన్స్టాల్ చేస్తున్న కొద్దీ ప్రతిసారి కూడా నాకు స్టెప్స్తో నాకు వాయిస్ మెసేజ్ అనేది వస్తుంది. సో నా ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బీ రెడీ. సో నాకు మెసేజ్ వచ్చింది, దిస్ మై టేక్ సెవరల్ మినిట్స్ అని. సో కొంచెం సేపు వెయిట్ చేశాను. సో ఇలాంటి టైంలో మనం మళ్ళీ పవర్ ఆఫ్ చేయకూడదు అనమాట. సో అక్కడ మనకి ప్రాంప్టింగ్ మెసేజ్ చూపిస్తుంది చూడండి. సో డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ అని. ఛార్జింగ్ సరిపోతుందో లేదో అనుకున్నాను, బట్ ఓకే సరిపోయింది, ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టలేదు కాబట్టి. నేను ఆల్రెడీ కూడా అన్నీ
డిఫాల్ట్ సెట్టింగ్సే ఎనేబుల్ చేసుకున్నాను, పెద్దగా కస్టమ్ సెట్టింగ్స్ ఏమీ చేయలేదు. సో ఫైనల్లీ ఓఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నౌ ద సిస్టమ్ ఈజ్ రెడీ టు యూస్. సో ఇక్కడ హెచ్పి సర్వీసింగ్కి నాకు మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయమన్నారు. సో నేను మళ్ళీ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను, అంతే, ఏం లేదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత సెట్టింగ్స్ నాకు జస్ట్ హెచ్పి కాన్ఫిగరేషన్, మెయిన్ కాన్ఫిగరేషన్స్ అనేవి చూపించింది, వర్షన్ నేము అండ్ ఇవి. If you like my Atta video, please give a thumbs up and subscribe to my Atta